హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి క్రిస్మస్ దగ్గరికి వస్తూ ఉంది. క్రిస్మస్ సందేశాలు అనగానే సంతోషం నిండిపోతుంది ఎవరికైనా కూడా. ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 ఎపిసోడ్స్ అంతా కూడా క్రిస్మస్ సందేశాలు మీతో పంచుకుందామని దేవుడు నాకు ఆలోచన కలిగించాడు. ఈరోజు మొదటిగా క్రిస్మస్ సందేశం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా కోసం ఈ లోకానికి వచ్చిన ఓ దేవా, మీకే వందనాలు, స్తోత్రాలనైనా. తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చిన సందర్భంగా మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుండగా తండ్రి మాకు క్రిస్మస్ అంటే ఏంటి అని సరైన విషయాలు నా ద్వారా మీరే చెప్పమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. శ్రోతలందరికీ కూడా క్రిస్మస్ను గురించి కొన్ని సత్యాలు తెలియాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే క్రిస్మస్ చెట్లు పెద్ద పెద్దగా డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ చెట్లను డెకరేట్ చేయడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఎందుకు చేస్తున్నామనే ఆలోచన మీద ఉండదు. అమెరికా దేశంలో అయితే క్రిస్మస్ చెట్లు ఎంత పెద్ద డెకరేట్ చేస్తున్నారు, లక్షల రూపాయలు దాని మీద వెచ్చిస్తారు. ఇక్కడ కూడా చాలామంది అదే విధంగా చేస్తూ ఉన్నారు. కానీ మామూలుగా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ చుట్టూ మెరిసే కాగితాలతో ప్యాక్ చేసి రిబ్బన్లతో అలంకరించి పెట్టిన కానుకలు, తర్వాత సంచి నిండా క్రిస్మస్ తాత మోసుకొని వస్తాడు బహుమతులు, రంగురంగుల నక్షత్రాలు, బెల్స్తో చేసిన అలంకరణలు, రకరకాల కేకులు. సహజంగా క్రిస్మస్ అంటే ఇదే అనుకుంటున్నారు చాలామంది. క్రిస్మస్ అంటే క్రిస్మస్ కేకులు చేసుకోవడము, అందరు తినడము, ఇంకా కొంతమంది ఇంకా కొంచెం దూరం పోయి పార్టీలు తాగడం, తినడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో ఈ పండుగ ఆచరణలో ఉంది. కానీ క్రిస్మస్ జరుపుకునే వారిలో కూడా క్రీస్తు అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. ఎంత శోచనీయం. ఒకసారి నేను ఒక క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళాను, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మిగతా చాలామంది పాస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. దేవుని కృప వల్ల నాకు మెయిన్ మెసేజ్ ఇచ్చేదానికి అవకాశం ఇచ్చారు. కానీ మిగతా అందరు పాస్టర్లకు కూడా కొంచెం 2-3 నిమిషాలు టైం ఇచ్చారనమాట. వాళ్ళు శుభాకాంక్షలు చెప్పుకుంటూ దిగిపోతూ ఉన్నారు. ఒక పాస్టర్ మాత్రము తనకిచ్చిన 2-3 నిమిషాల్లోనే క్రిస్మస్ సందేశం ఎంత చక్కగా అద్భుతంగా చెప్పాడంటే నాకు ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోలేను. ఎంత ఎఫెక్టివ్గా చెప్పాడో ఆయన చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను. ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ముసలాయన. ఆయనకు 70 ఏళ్ళు నిండుతాయి. 70th బర్త్డే చేసుకోవాలి అని అందరూ మనవాళ్ళు మనవరాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన తాతయ్యది బర్త్డే చేస్తాము అని. అప్పుడు అందరూ కలిసి ఆయనను ఆనందపరచాలని అనుకున్నారు. ఆ రోజు వచ్చేసింది. వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని తాతయ్య గారు పేపర్ చదువుకుంటూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు అన్నారు, తాతయ్య నువ్వు డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే మేము ఎట్లా పనులు చేసుకోవాలి, అసలు లోపలికి వెళ్ళు, మేము కేక్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా అన్నారు. సరే ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మనవడు రూమ్లో కూర్చున్నాడు. మనవడు వచ్చి, అయ్యో నా ఫ్రెండ్స్ వస్తున్నారు తాతయ్య, మేమంతా జోకులు వేసుకునే దానికి ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు ఉంటే దయచేసి ఇంకొక రూమ్లోకి పో అన్నారు. సరే మనవరాలు రూమ్కి వెళ్ళారు. మనవరాలు కూడా అదే మాట చెప్పింది. ఇంకా ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళ ఇండ్లు మహా పెద్దదేం కాదు, ఆ 2 గదులే ఉన్నాయి. ఆయన వంటగదిలోకి వెళ్ళారు. వంటగదిలోకి వెళ్తే అక్కడ కూర్చున్నారు. కూర్చుంటేనే వంట చేసే వాళ్ళందరూ ఆయన మీద ఎగబడ్డారు. అయ్యో మీరు ఇక్కడ కూర్చుంటే మేము ఎట్లా వంట చేసుకోవాలి అని. సరే ఆయన బయటకు వచ్చారు. ఇంకొకే ఒక గది ఉంది, స్నానాల గది. స్నానాల గదిలోకి వెళ్ళారు. స్నానాల గదిలోకి వచ్చి అక్కడ స్టూల్ వేసుకొని కూర్చున్నారు. ఎక్కడ స్థలం లేదు కాబట్టి. మరి అక్కడికి వచ్చి మేమందరం రెడీ అవ్వాలి కదా, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి తాతయ్య అని అక్కడి నుంచి కూడా తరిమేశారు. ఎక్కడికి వెళ్తారు ఆయన? రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది బర్త్డే? తాతయ్య గారిది. కానీ తాతయ్య ఇంట్లో ఉన్నారా? లేరు. అదే విధంగా క్రిస్మస్ జరుగుతూ ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అనడం ఏంటంటే, అందరూ క్రిస్మస్ అనగానే పిండి వంటలు చేసుకుంటారు, బహుమతులు అందించుకుంటారు, స్నేహితులను పిలుచుకుంటారు, బంధువులతో గడుపుతారు. కానీ ప్రభు ఎక్కడక్కడ? యేసు ప్రభు ఎక్కడున్నాడు? వాక్యం వినడానికి కూడా ఎవరికి టైం ఉండదండి. ముఖ్యంగా క్రిస్మస్ ఫంక్షన్లలో చూస్తుంటాను.
వాక్యానికి టైమే ఉండదు. ఎవరు ఎంత బాగా అరేంజ్ చేశారు అనే విషయంలోనే వాళ్ళు ఎక్కువగా మునిగి తేలుతూ ఉంటారు. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. అందుకనే క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఎందుకు మొదలుపెట్టారు, ఎవరు మొదలుపెట్టారు, ఆయన ఎందుకు జన్మించారు అనే విషయం చాలామందికి అర్థం కాలేదు. ఆధునీకరణ ముసుగులో వాస్తవం కనుమరుగవుతోన్నది. తినడం తాగడం మీద ఉన్న ఆసక్తి దేవుని మీద కనిపించడం లేదు. కళ్ళకు ఆకర్షణీయంగా కనిపించే మానవ కల్పితమైన ఆచారాలను అనుసరిస్తూ చాలా గొప్పగా పండగ చేసుకుంటున్నామని అనుకోవడము చాలా వ్యర్థం, చాలా బాధనీయం. మనం ఇంకా క్రిస్మస్ గురించి ముందుకు పోకముందు ఒక చిన్న పాట పాడతాను. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ పాటలతో నిండిపోతుంది ఎక్కడ చూసినా. ఒక చిన్న కోరస్ పాడతాను. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing. And heaven and nature sing. Joy to the world, the Savior reigns. Let men their songs employ, while fields and flocks, rocks, hills and plains, repeat the sounding joy, repeat the sounding joy, repeat, repeat the sounding joy. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. యేసు ప్రభు మన కోసం వచ్చాడంటే ఆకాశాలు భూమి అంతా కూడా సృష్టి యావత్తు పాటలు పాడాలి అని ఆ పాట చెప్తా ఉంది. మరి ప్రతి ఒక్కరికి కూడా సంతోషమైన విషయం ఏమంటే, క్రిస్మస్ అంటే దేవుడు మనకు ఒక వరంగా వచ్చినాడు. క్రిస్మస్ కానుక, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకు కానుకగా ఒసంగించిన రోజు మనకి ఇచ్చాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. క్రిస్మస్ సందర్భంగా ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకోవడము మామూలుగా జరుగుతూ ఉంటుంది. కానీ అసలైన కానుక సృష్టికర్త అయిన మన పరమ తండ్రి మనకు అనుగ్రహించిన నిత్య జీవం. అంటే మన దేవాదేవుని సన్నిధిలో నిరంతరం జీవించి ఉండే భాగ్యం. మనము ఈ నిత్య జీవం లేకుంటే నరకంలోకి వెళ్ళిపోతాం, అది భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు మనకిచ్చిన కానుక ఏంటంటే నిత్య జీవం. ఆ నిత్య జీవంలో మనము దేవుడితో సహవాసం చేస్తూ దేవునితో కలిసి జీవిస్తాం. బైబిల్లోని ఒక వాక్యం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిన వాక్యము, చాలామందికి కంటత వచ్చిన వాక్యం ఏమంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నిత్య జీవం వస్తుంది. దేవుడు మన కోసం ఈ లోకానికి తన ఏకైక కుమారుని పంపించాడు మనల్ని విమోచించడానికి అనే సత్యం మనం తెలుసుకోవాలి. అప్పుడే నిత్య జీవం మనకు వస్తుంది. నిత్య జీవమును గురించిన వివరణలోకి వెళ్తే, మనిషి ఆత్మ శరీరాన్ని వదిలేసినప్పుడు, అంటే చనిపోయినప్పుడు, భౌతికమైన శరీరమేమో మట్టిలో కలిసిపోతుంది, అది నశిస్తుంది. కానీ శరీరం ద్వారా జరిగించిన పాప కార్యముల వల్ల ఆత్మ నరకంలోకి ప్రవేశించవలసి వస్తుంది. మనిషి ఆత్మ నరకాన్ని పోకుండా, నరకాగ్నికి పాలుగాకుండా ఉండాలంటే, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ పాపాలకు ప్రక్షాళన అవసరం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి చెడిపోయిన ఆత్మ దేవుని ఎదుట నిలవలేదు. ఈ భూమి మీద ఉన్న కోట్లాది ప్రజలు వందల కోట్లు వేల కోట్ల పాపాలు చేశారు. దేవుడు న్యాయాధిపతి కాబట్టి వారందరినీ ఆయన తీర్పు తీర్చాల్సిందే. ఆయన ప్రేమమయుడు అంటారు, కానీ ఆయన న్యాయమూర్తి కూడా. ఆయన న్యాయం తీర్చాల్సిందే. తప్పు చేసిన మానవుడిని వదిలేయడానికి లేదు, ఆయన శిక్షించాల్సిందే. కానీ ఆయన ప్రేమ ఎంత ఎక్కువ అంటే ఆ శిక్ష మన మీద మోపకుండా తన ఏకైక కుమారుని మీద మోపాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆయన తీర్పు తీరిస్తే అందరం నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది, కానీ అందరూ రక్షింపబడి తన దగ్గరికి రావాలి అని దేవుని ఉద్దేశం. అందుకనే పాపానికి శిక్ష ఏంటంటే మరణం.
ఆ మరణము మనకు రాకుండా దేవుడు తన కుమారుని మీద మోపి మనకు విడుదల కలుగజేయడానికి పాపమెరుగని యేసుక్రీస్తును పాపముగా చేసి సిలువకు అందించాడు. ఇది ఆయన ప్రేమ. ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని మనకు కానుకగా ఇచ్చాడు. ఆ విషయం మనం గుర్తించాలి. దేవుడు ప్రేమ స్వరూపి అందరికీ తెలుసు. మనకు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం దేవుడు ప్రేమ స్వరూపి అని. ఆయన అందరినీ క్షమిస్తూ ఉంటాడు. సర్వ మానవాల్ని రక్షించుట కొరకు ఆయన వేసిన ప్రణాళికలో భాగమే క్రీస్తు జననం. అందరినీ రక్షించాలనే ఉద్దేశంతో యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే క్రిస్మస్ మనకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన కానుక. క్రిస్మస్ అంటే కానుక. క్రిస్మస్ అంటే దేవుడు మనకిచ్చిన కానుక అని గుర్తు చేసుకోవాలి. మన ఆత్మలను రక్షించుకోవడానికి ఆయన మనకిచ్చిన మహత్తరమైన అవకాశం. మన పాపాలను ఆయన రక్తంలో కడుక్కొని పవిత్రపరుచుకొని ఆయన సన్నిధిలో నిలిచేదానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మొదటి యోహాను 1:7 చూస్తే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విమోచించును, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడింది. మనం పవిత్రులుగా చేయబడితేనే కదా ప్రభు దగ్గరికి వెళ్ళేది. మనం పవిత్రులుగా చేయబడితేనే దేవుని దగ్గరకు ఉండడానికి అవకాశం వస్తుంది. మరి ఆ అవకాశం దేవుడు తన కుమారుని ద్వారా మనకు ప్రసాదించాడు. అంత గొప్ప భాగ్యం మనకు దయచేయడం, ఆయన ఒక గొప్ప బహుమానంగా మన కోసం వచ్చాడు. కానుక అనేది, బహుమతి అనేది స్వీకరించే వారికి బాగానే ఉంటుంది, ఉచితంగా కానీ ఇస్తారు. కానీ ఇచ్చేవారు మాత్రం దానికోసం త్యాగం చేయాలి. ఇప్పుడు నాకు ఎవరైనా కానుక ఇచ్చారనుకోండి, నేను సంతోషపడతానేమో, కానీ ఇచ్చేవాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో నుంచి ఇచ్చారు కాబట్టి కొంచెం ధనం వ్యయం చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు త్యాగం చేసినట్టే కదా. నిత్య జీవం అనే కానుక మనకి ఇవ్వడానికి ఆయన చెల్లించిన మూల్యము అతి విలువైనది. ఆయన తన సొంత రక్తాన్ని ఇచ్చాడు. ఆయన పోగొట్టుకునేది ఏంటి? ఆయన విలువైన రక్తం, ప్రశస్తమైన రక్తం మన కోసం దారిపోసాడు. పవిత్రమైన యేసు రక్తం మనకిచ్చాడు. ఇంతటి అమూల్యమైన కానుకను స్వీకరించడమా లేక తిరస్కరించడమా అనేది మాత్రం మన సొంత నిర్ణయం. ద చాయిస్ ఈజ్ యార్స్ అని ఎప్పుడు దేవుడు చెప్తూనే ఉన్నాడు. నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు నన్ను ప్రభువుగా అంగీకరిస్తే మీరు పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. నిర్ణయం మీదే అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కానుకలు ఇవ్వడం గురించి ఒక మంచి విషయం మీకు చెప్తాను. ఒక జరిగిన విషయం. ఎవరినైనా ఎదుటివాడిని సంతోషపరచాలి అంటే మనం కొంచెం త్యాగం చేయాల్సి వస్తుంది. కానీ దానివల్ల మనకి ఎంత సంతోషం కలుగుతుందో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒక హాస్పిటల్లో 2 రోగులు ఉన్నారు. 2 పక్కపక్కన బెడ్లోనే ఉన్నారు. 2 చనిపోయే వాళ్ళే, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఒక పేషెంట్ పక్కన ఒక విండో ఉంది, ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ పక్కనుండే పేషెంటు, అతనికి లంగ్స్లో అంతా, ఊపిరితిత్తుల్లో అంతా నీరు చేరింది కాబట్టి అతన్ని అప్పుడప్పుడు కూర్చోబెట్టేవాళ్ళు. రోజుకు 1 గంట సేపు మాత్రం కూర్చోబెట్టేవాళ్ళు. అతను కూర్చున్నప్పుడు ఈ పక్కనున్న రోగి కూర్చోబెట్టే పరిస్థితి కూడా లేదు. అతను చాలా సిగ్గా ఉన్నాడు. మరి కూర్చోబెట్టినప్పుడు ఈ రోగి ఖాళీగా ఉండకుండా ఏం చేస్తాడంటే, ఈ రోగికి నేను కిటికీలో నుంచి చూసే విషయాలన్నీ నీకు చెప్తాను, నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్తాడనమాట. రోజు ఆ గంట సేపు అక్కడ ఏం జరుగుతూ ఉంది, పక్కన చక్కటి పువ్వులు ఉన్నాయి, 2 ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడంతా కూడా పక్షులు కనపడుతున్నాయి, ఆ కలర్లు అవన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఈ పక్కన రోగికి తనే చూస్తున్నట్టుగా ఆ భావం వచ్చేటట్టుగా చెప్తూ ఉంటాడనమాట. ఈ పక్క రోగి ఆ గంట సేపు ఎప్పుడు వస్తుందా అని ప్రతిరోజు దానికోసము ఎదురు చూస్తూ ఉంటారు. మిగతా టైంలో వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి అవన్నీ కూడా మాట్లాడుకునేవాళ్ళు. చాలా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు పొద్దున లేచేసరికి ఆ కిటికీ పక్కన రోగి చనిపోయాడు. చనిపోతే ఆ నర్స్ వచ్చి ఆ బాడీని తీసేస్తూ ఉంటే ఈ పక్కన రోగికి చాలా దిగులేసింది. మరి నాకు కిటికీలో నుంచి చూసి చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని అనుకున్నాడేమో. ఆ నర్సును అడిగినాడంట, నన్ను ఆ పక్క మంచానికి మార్చు అని. అంటే నర్సు సరేలే, కొంచెం అతనికి చేంజ్ ఉంటుంది కదా అన్నట్లుగా కిటికీ పక్కన మంచంలోకి ఈ రోగిని మార్చింది. మార్చిన తర్వాత అతను కష్టపడి కొంచెం పైకి తల పెట్టి చూస్తే ఆ కిటికీలో నుంచి ఏమీ కనపడడం లేదు, ఒట్టి ఒక పెద్ద గోడ కనపడతా ఉంది. అప్పుడు ఆ నర్సుని పిలిచి అడిగినాడు ఆయన, అదేంటి నా ఫ్రెండ్ రోజు ఏమేమో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఇక్కడ ఏమీ లేదే
అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, అతను గుడ్డివాడు, చనిపోయిన వాడు గుడ్డివాడంట. అయితే అతను చెప్పినటివన్నీ ఇతన్ని సంతోషపెట్టడానికి చెప్పిన మాటలు. ఆ మాటలు విని పక్కన రోగి చాలా బాధపడ్డాడు. కానీ తన సంతోషం కోసం ఆయన అన్ని మాటలు చెప్పాడు అని చాలా సంతోషపడ్డాడు. అటువంటి సంతోషము మనం ఇతరులకు ఇవ్వగలగాలి. యేసుప్రభు తనను తాను శిక్షించుకుంటూ మనకు సంతోషం ఇచ్చాడు, మనకు కానుకగా ఈ లోకానికి వచ్చాడు. మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. మనము ఇతరుల జీవితాలని వెలిగించడానికి సహాయం చేయాలి. మనం అట్లా ఉండాలి. మనం ఇతరులను సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలి. యేసుప్రభు పాపరహితుడుగా జన్మించాడు కాబట్టి క్రీస్తు జననం అనేది ఒక అద్భుతం. ఆయన కన్య మరియ గర్భంలో నుంచి వచ్చాడు అనేది అది అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం. ఆయన పాపరహితంగా జీవించాడు, అంటే పాపం లేకుండా జీవించాడు కాబట్టి ఆయన జీవితమే ఒక ఆదర్శం. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన చిన్నతనం గురించి పెద్దగా రాయబడలేదు, కానీ ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరం గురించి ప్రతి ఒక్క డీటెయిల్ రాయబడింది బైబిల్లో. మరి ఆయన 3.5 సంవత్సరం పరిచర్యలో ఆయనలో ఏ తప్పు మేము కనుగొనలేము అని శత్రువులే చెప్పారు ఆయన గురించి. అందరు కూడా ఎవరు కూడా ఏ పాపము ఆయనలో కనపడలేదు. మరి పాపరహితంగా జీవించాడు కాబట్టి ఆయన ఆదర్శం అందరికీ. మరణాన్ని జయించి నిరంతరం జీవిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనే జీవము, ముక్తికి మార్గం. ఆయన యోహాను 14:6లో ఒక మాట అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోకానికి రాడు అని చెప్పాడు, తండ్రి యొద్దకు రాడు అని. ఇవన్నీ కూడా మనం క్రిస్మస్ను గురించి తెలుసుకోవాల్సిన సత్యాలు. పౌలు 2 కొరింథీ 9:15లో ఒక మంచి మాట చెప్తాడు, చెప్ప సఖ్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని అన్నాడు. చెప్ప సఖ్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. అది మనం మాటల్లో చెప్పలేనిది, వివరించలేని గొప్ప వరం అది మనకు. అందుకని ఆయన గురించి స్తోత్రము అని అంటున్నాడు. ఈ చిన్న వాక్యం బైబిల్లోని అతి విలువైన వాక్యాల్లో ఒకటి. చెప్ప సఖ్యము గాని ఈ వరం ఆయన కుమారుడు. మహిమగల అద్భుతమైన గొప్ప ఔదార్యంతో కూడిన ఈ బహుమతి అన్నిటికంటే అతి గొప్పది. మిగిలిన బహుమతులన్నిటినీ ప్రభావితం చేస్తుంది. మనకి ఇవ్వబడిన ఈ వరము ఎంత గొప్పదో తెలుసుకోవాలి అంటే, ఆ వరము యేసుప్రభు అనే ఆ వరము ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి అంటే యెషయా గ్రంథంలోని 9:6లో ఒక వచనం చదువుకుందాం. మనకి ఇవ్వబడిన యేసుప్రభుని గురించి చెప్పబడిన మాటలు ప్రవచనాత్మకంగా యేసుప్రభు ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల కిందటనే యెషయా ప్రవక్త రాసిన మాటలు ఇది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎన్ని క్వాలిటీస్ చెప్పబడినాయి చూడండి ఆయన గురించి, ఆ శిశువుని గురించి. ఆయన ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే ఆశ్చర్యకరుడు. మన రక్షకునిగా రాబోయే ఈ శిశువు ఈ లోకంలో చాలా ఆశ్చర్యక్రియలు చేశాడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం చాలా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యక్రియలు చేశాడు. ఆదికాండం 18:14లో అబ్రహాం అప్పటికి 90 సంవత్సరాల వాడు, దేవుడు పిలిచినవాడు అబ్రహాం. అతనితో ఏమంటున్నాడు, తర్వాతి సంవత్సరానికి అదే సమయానికి కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు, అబ్రహాం భార్య శారా వయస్సు 90 సంవత్సరాలు. అప్పుడు శారా తనలో తను నవ్వుకుంటూ, ఇది నాకు సాధ్యమా, ఆమె చచ్చిపోయిన స్థితిలో ఉంది, ఆమె అంటే బిడ్డలను కనడానికి తగిన వయసు కాదు ఆమెకు. మరి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటున్నాడు. అంటే ఆయన ఆశ్చర్యకరమైన విషయాలు చేసేదానికి ఆయనకు శక్తి ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు. అటువంటి దేవుడు శిశువుగా మన మధ్యలో జన్మించాడు. యెషయా 28:29లో ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అంటున్నాడు. మరి యిర్మీయా 32వ అధ్యాయంలో ప్రవక్త అయిన యిర్మీయా కూడా ఈ మాటే వ్రాశాడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడే స్వయంగా అడుగుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఆశ్చర్యకరుడు. మరి ఈ ఆశ్చర్యమైన విషయాలలో
ఏమేమి కనపడతాయంటే మనకు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనే త్రిత్వంలో ఒకడు. ఆ విషయాలన్నీ కూడా బైబిల్లో మనకు క్లియర్గా కనపడతాయి. ఆయన పరిచర్య మొదలు పెట్టక ముందు బాప్తిసం తీసుకునేదానికి బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఇదిగో నా కుమారుడు అని శబ్దంతో స్వరంతో చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద పావురం వలె వాళ్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే దేవుడు, త్రిత్వంలో ఏక దేవుడు మనకు అర్థమవుతుంది. అది ఆశ్చర్యకరం. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. మరి ఆ ఆశ్చర్యకరమైన దేవుడు ఈ లోకానికి మన కోసం ఒక శిశువుగా వస్తూ ఉన్నాడు. ఆయన జన్మ కూడా ఒక ఆశ్చర్యకరమే. జన్మ, స్వభావము, జీవితము అన్నీ కూడా ఆశ్చర్యకరమే. ఆయన జన్మ లాంటిది ఇంకెక్కడా ఎప్పుడూ కలగలేదు. సంపూర్ణ మానవత్వము, సంపూర్ణ దైవత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. మనం ఒకసారి ఆలోచిస్తే ఒక మనిషిలో ఐదర్ హీల్ బి గాడ్లీ ఆర్ హీల్ బి హ్యూమన్. అంటే మానవత్వమైనా ఉండాలి, దైవత్వం అన్నా ఉండాలి. కానీ యేసుప్రభువులో సంపూర్ణంగా మానవత్వము ఉంది, సంపూర్ణంగా దైవత్వము ఉంది. ఆయన మానవుడిగా ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఆయన రక్తమాంసాలు గల మనల్ని విమోచించడానికి రక్తమాంసాలతో ఈ లోకానికి వచ్చాడు అని హెబ్రీ పత్రికలో రాయబడింది. మరి ఆయన ఏం చేసినా కూడా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు. హేరోదు రాజు చిన్నతనంలోనే ఆయన చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ అది వీలు కాలేదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆయన స్వభావం కూడా చాలా ఆశ్చర్యం. ఆయన ఎక్కడ పోయినా కూడా అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటున్నాడు. శత్రువులను కూడా ప్రేమించమని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అది ఆశ్చర్యమైన స్వభావం. ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అని చెప్తున్నాడు. శత్రువుల్ని ప్రేమించమంటున్నాడు. ఎవరి గురించి కూడా చెడ్డ ఆలోచన కూడా కలిగి ఉండకూడదు అని అంటున్నాడు. ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమే. మరి ఆయన మరణం ఆశ్చర్యం కాదా? ఆయన సిలువలో చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు అంటే ప్రభు చెప్పినాడు, తండ్రి చెప్పినాడు, తండ్రికి ఇష్టమాయను కాబట్టి ఆయన చంపబడ్డాడు. మన అందరి